మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించారు కలెక్టర్ రాహుల్ రాజ్. ఆర్డీఓ కార్యాలయంలో ధరణి అంశంపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలంటే కలెక్టర్ ఆఫీస్ వరకు రావాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఫిర్యాదు చేయొచ్చన్నారు. తర్వాత నర్సాపూర్ బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అక్రమ కట్టడాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశు వైద్యశాలలో నిర్వహించిన జీనోసిస్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ రాహుల్ రాజ్. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది. సో మున్సిపల్ కమిషనర్స్కి, సో అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. సో ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఏవి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెప్పే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన సిస్టమ్, వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేదు. సో అంతా కూడా ఈజీ ప్రాసెస్ అయిపోయింది, ఇంతకుముందులాగా లేదు. అన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈజీగా వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. పర్మిషన్స్ లేకుండా ఎవరైనా కట్టినట్టయితే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. తర్వాత వాళ్ళే బాధ్యులు ఉంటారు. కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి పెనాల్టీ కూడా చాలా పెద్ద లెవెల్ పెనాల్టీ ఉంది. తర్వాత వాళ్ళు ఇంకా ఇల్లు అమ్ముకొని పోవడమే తప్ప ఇంకా వాళ్ళు ఏం చేసుకోలేరు. ఆ పెనాల్టీ కట్టుకుంటేనే కూర్చోవాల్సి వస్తుంది. అందుకే దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. మీకు ఏమేమి పర్మిషన్స్ కావాలో కూడా మీకు లీగల్గా మీరు పంపుకున్నట్టయితే, లీగల్గా ఆ స్థలంలో ఉంటున్నట్టయితే మీకు పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా మున్సిపల్ అధికారులు కానివ్వండి, పంచాయతీ అధికారులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరూ కూడా లీగల్గా పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్స్ ఏమైనా కానీ కన్స్ట్రక్ట్